పరిశ్రమ శాఖలో మెయిల్ వార్. బదిలీపై వెళ్ళిన నేటికి జయేష్ రంజన్దే పెత్తనమట. కొత్త సెక్రటరీకి అధికారిక లాగిన్ పాస్వర్డ్ ఇవ్వకుండా తిప్పలట. రేవంత్ రెడ్డి ఈయన గురించి రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడిండు జయేష్ రంజన్ గురించి. బిహారీలు అన్నాడు, బిహారీ ముఠా అన్నాడు, దొంగలు అన్నాడు, ఏమో అన్నాడు. చివరికి ఆయన్నే వెంట పెట్టుకొని విదేశాలని తిరిగిండు. ఇప్పుడట ఆయన అక్కడి నుంచి పంపించిన తర్వాత కూడా, కొత్త సెక్రటరీ వచ్చిన తర్వాత కూడా అఫీషియల్ లాగిన్ పాస్వర్డ్ ఇస్తలేడట. ఎంత ఎంత ఘోరం ఇది. ముఖ్యమంత్రి కంటే కూడా ఈయన ఇది అన్నట్టు. మరి ఆ పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ కూడా ఆయనతో టచ్లో ఉన్నారట ఇండస్ట్రియలిస్టులు అంతా. 11 ఏళ్లుగా ఆ శాఖలో చక్రం తిప్పిన జయేష్ ప్రతిరోజు మెయిల్స్ చెక్ చేయడం ఆయన వంతే. ఆ తర్వాతే నమ్మకస్తులైన కింది స్థాయి ఉద్యోగులకు ఫార్వర్డ్. వారి ద్వారా కొత్త సెక్రటరీకి మెయిల్స్ సారాంశం చేరవేత. శాఖపై పట్టు కోల్పోకుండా పాత సెక్రటరీ ప్రయత్నాలు. పట్టు కోసం కష్టపడుతున్న కొత్త కార్యదర్శి. సిఎస్కు ఫిర్యాదు చేసే యోచనలో సంజయ్ కుమార్. ఉద్యోగులపైన సంజయ్ బూత్ పురాణం అట. ఫైల్స్ అన్నింటిపైన కొర్రీలు, సాగదీత నిర్ణయాలు. అధికారులు ఉద్యోగులపైన అరవడం, చిరాకు పడడం. మంత్రుల సిఫార్సుల మీద కూడా పేచీలు పెడుతున్నట. ఇప్పుడు ఈయన కొత్త ఆయన. పరిశ్రమల శాఖలో కొత్తగా మెయిల్ ఐడి పంచాయతీ కొనసాగుతున్నది. మొన్నటి వరకు పరిశ్రమ ఐటీ శాఖల్లో చక్రం తిప్పిన జయేష్ రంజన్ ఆ శాఖ నుంచి బదిలీపై పోయిండట. ఆయన స్థానంలో కొత్త సెక్రటరీగా సంజయ్ కుమార్ వచ్చారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య మెయిల్ ఐడి పాస్వర్డ్ కోసం వార్ నడుస్తున్నది. పరిశ్రమల శాఖ నుంచి వెళ్ళిపోయినా ఆ శాఖపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు జయేష్ రంజన్ ప్రయత్నిస్తుండగా, కొత్త సెక్రటరీ సంజయ్ కుమార్ ఆ శాఖ మీద పట్టు సాధించేందుకు కష్టపడుతున్నాడు. బదిలీపై వెళ్లిన జయేష్ రంజన్ ఇప్పటికీ ఆ శాఖలోని ఇంటర్నల్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుండు. ప్రధానంగా ఆ శాఖకు చెందిన అధికారిక మెయిల్ ఐడి పాస్వర్డ్ను జయేష్ రంజన్ తన వద్దే ఉంచుకోవడం, ఆ ఐడికి వచ్చే మెయిల్స్ను రెగ్యులర్గా చదవడం, వాటిని ఆ శాఖకు చెందిన కింది స్థాయి ఉద్యోగులకు పంపడం సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది క్రైమ్ కిందకే వస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే. నువ్వు ఆ శాఖ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ పెత్తనం ఏందాడా? మరి మంత్రి ఏం చేస్తున్నాడు? శ్రీధర్ బాబు గారే కదా దీనికి ఇండస్ట్రీస్ ఆయనే కదా.